హలో హాయ్, దిస్ ఇస్ ఆరోస్ కిచెన్. వెల్కమ్ టు అవర్ ఛానల్ వరల్డ్ ఫేమస్ కిచెన్ ఫుడ్. ఈరోజు మనం చాలా టేస్టీగా ఉండేటువంటి హెల్తీగా ఉండే ఈ ఫుడ్ని మనం ప్రిపేర్ చేసుకోబోతున్నాం. ఈ రెసిపీ మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ రెసిపీ అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ మష్రూమ్ గ్రేవీ కర్రీ అనేది చాలా హెల్తీ ఫుడ్ కాబట్టి తప్పకుండా మీరు ప్రతి ఒక్కరైతే ఇంట్లో ప్రిపేర్ చేసుకోండి. వీక్లీలో వన్స్ అయినా ఈ మష్రూమ్ కర్రీని అయితే ప్రిపేర్ చేసుకోండి. మనకు వీక్లీలో వన్ టైం అయినా మష్రూమ్ కర్రీ ఉండేలా చూసుకోవాలి. ఎందుకంటే మష్రూమ్స్లో ఎన్నో ప్రోటీన్స్ అనేటివి ఉంటాయి కాబట్టి తప్పకుండా మష్రూమ్ కర్రీని అయితే మీ డైట్లో వీక్లీ వన్స్ అయినా మీరు ఈ మష్రూమ్ కర్రీని అయితే ప్రిపేర్ చేసుకోండి. మష్రూమ్తో ఏ రెసిపీస్ చేసినా చాలా బాగానే ఉంటాయి. అందులో ఈ మష్రూమ్ గ్రేవీ కర్రీని మనం ఈరోజు ప్రిపేర్ చేసుకోబోతున్నాం. తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఈ మష్రూమ్ గ్రేవీ కర్రీ ఎలా ఉందో ట్రై చేసి కామెంట్ బాక్స్లో అయితే తెలియజేయండి. అంతకన్నా ముందు మా ఛానల్ని కనుక ఎవరైనా కొత్తగా చూసినట్లయితే తప్పకుండా మా ఛానల్ని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇక మనం వీడియోలోకి వెళ్తే గనక మష్రూమ్స్ అనేటివి మనం తాజాగా ఉన్నటువంటి మష్రూమ్స్నే తీసుకోవాలి. మీరు ముందుగానే చూసి తీసుకోండి. ఇప్పుడు నేను మష్రూమ్స్ని 500 గ్రామ్స్ వరకు అయితే తీసుకున్నాను. ఇలా 500 గ్రామ్స్ మష్రూమ్స్ని అయితే మీరు 1-2 సార్లు వీలైతే 3-4 టైమ్స్ అయినా సరే వాష్ చేసుకోండి. ఇలా మీరు నీట్గా వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. మనకు మష్రూమ్స్ కర్రీ అనేది ఎక్కువగా రాదు, చాలా తక్కువగానే కర్రీ ఉడికిన తర్వాత వస్తుంది కాబట్టి నేనైతే మష్రూమ్స్ని అలాగే ఉంచేసాను కట్ చేయకుండా. మీకు ఇంత పెద్దగా ఉన్నాయి అనిపిస్తే మాత్రం కాస్త చిన్నగా కట్ చేసుకోండి. ఆ తర్వాత ఇందులో మనం కాజులని వేసుకోండి. ఇలా కాజులని వేసుకున్న తర్వాత అందులో కొత్తిమీర, కొద్దిగా ఆనియన్స్ని అయితే వేసుకోండి. చిన్న సైజులో ఉండేటువంటి ఆనియన్స్ని వేసుకోండి. ఆ తర్వాత ఇందులో కాస్త ఎండుమిర్చిని కూడా 3-4 వరకు ఎండుమిర్చిని వేసుకోండి. ఇలా వీటన్నింటినీ వేసుకొని చక్కగా పేస్ట్ లాగా అయితే చేసుకోండి. నేను ఎండుమిర్చిని చూపించడం మర్చిపోయాను. మీరు కూడా ఎండుమిర్చిని అయితే తప్పకుండా వేసుకోండి. ఎందుకంటే చక్కటి స్పైసీ టేస్ట్ అనేది అయితే వస్తుంది కాబట్టి. ఇలా మీరు కాజు పేస్ట్ని అయితే చేసుకున్నారు కదా. ఇలా కాజు పేస్ట్ని పూర్తిగా మనం తాలింపులో ఆయిల్ వేసుకొని అందులో కాస్త ఆవాలు, జీలకర్రని యాడ్ చేసిన తర్వాత తగినంతగా మనకు పసుపుని కూడా యాడ్ చేసి ఈ పేస్ట్ని పూర్తిగా మనం ఇందులో వేసుకోవాలి. ఈ పేస్ట్కి ఉన్నటువంటి పచ్చిదనం అనేది పూర్తిగా పోయేంత వరకు అయితే మనం కాస్త ఫ్రై చేస్తూ ఉండాలి. చూసారుగా ఎలా ఉందో. ఇలా మనం మష్రూమ్ విత్ కాజు చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ కాంబినేషన్లో కనుక తింటే. ఆ తర్వాత దీనిలో పైనుంచి మాత్రం మనం జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది వేస్తున్నాం. మనం కాస్త వేసుకున్నా పర్వాలేదు. 1 టేబుల్ స్పూన్ వరకు అయితే మీరు జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది వేసుకోండి. ఇప్పుడు మనకి ఈ పేస్ట్ కూడా చక్కగా అన్ని పేస్టులతో సహా మనకు ఉడికిపోతుంది. ఇలా మనకు ఈ పేస్ట్ పూర్తిగా మనకు ఉడికింది అని అనిపించే వరకైతే మనం ఉడికించుకోవాలి. మనకు ఉడికింది అని ఎలా తెలుస్తుంది అంటే మనకు చక్కగా ఆయిల్ అనేది పైనకి తేలుతూ ఉంటుంది. ఇలా తేలుతూ ఉన్నట్లయితే మనకు ఈ పేస్ట్ పూర్తిగా ఉడికింది అని అర్థం. ఆ తర్వాత ఇందులో సాల్ట్ అనేది అయితే వేసుకోండి. సాల్ట్ అనేది కాస్త తక్కువగానే వేసుకోండి. ఎందుకంటే మష్రూమ్స్ని యాడ్ చేసుకున్న తర్వాత మరి కాస్త వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడే పూర్తిగా వేసుకోకండి. ఇలా రుచికి తగ్గట్టుగా సాల్ట్ అనేది వేసుకొని చక్కగా ఈ పేస్ట్ని అయితే పూర్తిగా మనం ఫ్రై చేస్తూ ఉండాలి. ఈ కాజు పేస్ట్ వేసాం కాబట్టి చాలా చాలా టేస్టీగా అయితే ఉంటుంది. ఇక మనం తీసుకున్నటువంటి మష్రూమ్స్ని అయితే తీసుకోండి. 500 గ్రామ్స్ మష్రూమ్స్ని అయితే నేను తీసుకున్నాను. మనకు ఉడికిన తర్వాత ఇవి చాలా చిన్న సైజులోకి మారిపోతాయి కాబట్టి నేను ఇలాగే వేసేస్తున్నాను. ఇలా మీరు కూడా మష్రూమ్స్ అన్నింటినీ కూడా ఇందులో యాడ్ చేసేసుకోండి. మనం ఈ కాజు పేస్ట్లో మనం సాల్ట్ అనేది వేసాం కాబట్టి మనం ఈ మష్రూమ్స్ని వేసిన తర్వాత చక్కగా వాటర్లా వచ్చేసి మనకు చక్కగా మష్రూమ్స్ అనేటివి ఉడికిపోతాయి.
చూసారుగా ఎలా ఉందో. చక్కగా మీరు కూడా మరొక్కసారి ఈ పేస్ట్ అనేది మనకు మష్రూమ్స్‌కి పూర్తిగా పట్టేలాగా కలుపుకోవాలి. ఇలా మీరు కూడా పూర్తిగా ఒకసారి కలుపుకోండి. కలుపుకొని ఒక 5 మినిట్స్ పాటు మనము మూత ఉంచి తీస్తే గనక మనకి ఇలా మష్రూమ్ గ్రేవీ కర్రీ అనేది ఇలా ప్రిపేర్ అయిపోతుంది. ఇప్పుడు మనం రుచికి తగ్గట్టుగా అప్పుడు సాల్ట్ అనేది మనం తక్కువగా వేసుకుందాం అనుకున్నాం కదా! ఇప్పుడు మనం కంప్లీట్‌గా సాల్ట్ అనేది వేసుకోండి. ఆ తర్వాత రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసుకోండి. ఇలా వేసుకుంటే గనక మనకు మష్రూమ్స్‌కి సాల్ట్ అనేది కరెక్ట్‌గా పడుతుంది. మీరు రుచికి తగ్గట్టుగా సాల్ట్‌ని, రెడ్ చిల్లీ పౌడర్‌ని అయితే వేసుకోండి. నేనైతే 1 టేబుల్ స్పూన్ అయితే వేశాను. ఇలా మీరు కూడా వేసుకోండి. వేసుకొని పూర్తిగా మరొక్కసారి చక్కగా కలుపుకోండి. ఇలా మీరు పూర్తిగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి మనకు 5 మినిట్స్ పాటు అలా వదిలేస్తే గనక మనకు చక్కగా ఫ్రై అయిపోతూ ఉంటుంది. చూసారుగా ఎలా ఉందో? ఇలా మీరు కూడా తప్పకుండా ఇంట్లో అయితే ప్రిపేర్ చేసుకోండి. ఎందుకంటే ఇందులో మనకు చాలా హెల్తీ ప్రోటీన్స్ అనేటివి ఉంటాయి. హెల్తీ విటమిన్స్ అనేటివి ఉంటాయి కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరూ వీక్లీ వన్స్ అయినా మష్రూమ్ కర్రీని తప్పకుండా తినండి. చూసారుగా మనకు ఎంత చక్కగా ఉడికిపోతుందో మష్రూమ్ అనేది. ఇలా మనం మీడియం ఫ్లేమ్‌లో ఉంచి గనక ఇలా మనం మూత పెట్టేసి వదిలేస్తే గనక మష్రూమ్స్‌కి రెడ్ చిల్లీ పౌడర్, సాల్ట్ అనేది, మసాలా అనేది చక్కగా పట్టి మనకు చక్కటి ఫ్లేవర్ అనేది వస్తుంది. చూసారుగా మనకు ఆయిల్ అనేది ఎలా పైనకి తేలుతూ ఉంటుందో ఇలా మనకు ఆయిల్ అనేది కంప్లీట్‌గా పైనకి తేలుతూ ఉండాలి. ఇలా తేలుతూ ఉండే వరకైతే మనము ఇలా ఫ్రై చేస్తూనే ఉండాలి. మీరు ఎక్కువగా కలపనవసరం లేదు. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్‌లో స్టవ్‌ని ఉంచితే సరిపోతుంది. ఇక ఈ రెసిపీ అనేది మనకు చపాతీలోకి తింటే కనుక చాలా చాలా టేస్టీగా అయితే ఉంటుంది కాబట్టి ఒక్కసారి చపాతీలోనికి ఈ మష్రూమ్ గ్రేవీ కర్రీ అనేది ఒకసారి ప్రిపేర్ చేసుకోండి. ప్రిపేర్ చేసుకొని ఎలా ఉందో కామెంట్ బాక్స్‌లో అయితే తప్పకుండా కామెంట్ చేయండి. ఈ హెల్తీ మష్రూమ్ గ్రేవీ కర్రీని ఎలా ఉందో కామెంట్ బాక్స్‌లో తెలియజేయండి. ఇక ఇంకెందుకు ఆలస్యం, వెంటనే మనం మష్రూమ్ గ్రేవీ కర్రీని సర్వ్ చేసుకొని తినేస్తే సరిపోతుంది. చూసారుగా ఎలా ఉందో? చాలా చాలా టేస్టీగా ఉంది. చూస్తేనే నాకైతే నోరూరిపోతుంది. మీకు కూడా అలానే అనిపిస్తుంది కదూ! అలా అనిపిస్తే వెంటనే తప్పకుండా ఇంట్లో ప్రిపేర్ చేసుకొని చకచకా తినేయండి. చాలా హెల్తీ రెసిపీ కాబట్టి మీ ఇంట్లో పిల్లలకు కూడా ఈ మష్రూమ్ గ్రేవీ కర్రీనైతే అలవాటు చేయండి. ఎందుకంటే ఇది చాలా చాలా హెల్తీ ఫుడ్ కాబట్టి. చూసారుగా మనకు కంప్లీట్‌గా మష్రూమ్ గ్రేవీ కర్రీ అనేది ప్రిపేర్ అయిపోయింది. ఇక మనం దీనిని స్టవ్ ఆఫ్ చేసుకొని మనం సర్వ్ చేసుకొని తింటే సరిపోతుంది. మనకు కంప్లీట్‌గా మష్రూమ్ గ్రేవీ కర్రీ అనేది ప్రిపేర్ అయిపోయినట్టే. ఇది పూరీలోకి తిన్నా కూడా చాలా చాలా టేస్టీగా అయితే ఉంటుంది. మా వీడియోని మీరు పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు. మా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మా ఛానల్‌ని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా ఛానల్‌ని ఎవరైనా కొత్తగా చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థాంక్ యూ అండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.